ఫ్యామిలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తోటకూర. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా! తోటకూర తినడం వల్ల ఆకుకూరలు ఏవైనా సరే. అటువంటి తోటకూరని మనం ఈరోజు ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 4 తోటకూరల కట్టలైతే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. చూసారా? ఇలా చిన్నగా అయితే చాప్ చేసేసుకున్నా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని, స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. అందులోని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేయిద్దాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ముందుగానే వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఆ వెల్లుల్లి రేఖల్ని అయితే వేసుకుంటున్నాను అందులోని. మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 5 వేసుకున్నాను. అలాగే ఒక 3 ఎండుమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 4 పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఆకుకూర ఏదైనా కూడా చూడడానికి అంత ఉంటుంది కానీ వండితే ఇంత అవుతుంది. సో, అది గుర్తుపెట్టుకొని మరీ వంట చేస్తున్నాను. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే వేసేసుకుందామండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎవ్వరైనా చేసేయచ్చు. ఈ తోటకూర తినడం వల్ల కళ్ళకి మంచిది. స్కిన్ బావుంటుంది. జుట్టు పట్టుకుచ్చులా ఉంటుంది అని రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా! అవన్నీ కూడా వాస్తవమే. ఆకుకూర ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది. నేను మెయిన్ ఇంత తోటకూర ఎందుకు తీసుకుంటానంటే గనక లివర్ ఫ్రై కింద చేస్తానండి. కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెసే. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. దాని గురించి చేసుకున్నాను. బట్ ఇప్పుడు నాకు అంత టైం లేదని చెప్పేసి ఇలా ఫ్రై కింద అయితే చేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత తోటకూరని లో టు మీడియం ఫ్లేమ్ మీద మంటను పెట్టేసి మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూసారా? అంతాకేస్తే ఇంత కూర అయింది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ఒక పెద్ద టమాటా అయితే వేసుకుంటున్నాను. మీరు పుల్లగా ఉండాలనుకుంటే గనక మరొక టమాటాని యాడ్ చేసుకోవచ్చు. ఈ మధ్యన అన్నాటిలో టమాటా వేసేస్తున్నాను అంటున్నాము వల్ల నేనైతే ఒక టమాటానే యూజ్ చేస్తున్నాను. సో, మళ్ళీ మూత పెట్టేసి టమాటాని సాఫ్ట్‌గా ఉడికించండి. టమాటా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత చూస్తే ఇలా ఉంది. మరొకసారి కలుపుకొని ఇందులోనే ఇప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పయితే వేసేసుకుందాం. ఉప్పయితే వేసేసానండి. అలాగే ఒక టేబుల్ స్పూను కారాన్ని కూడా వేసుకుంటున్నాను. లేదా మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక పావు స్పూను పసుపు వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. వాటర్ అంటూ ఉండకూడదు. అంత బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. బాగా ఫ్రై అయిపోయిందండి. మనం ఎక్కువ అన్నంలోకి తక్కువ కూరేసుకు తింటాం కదా! అలా కాకుండా ఇలా ఆకుకూరలు ఏదైనా వండినప్పుడు తక్కువ అన్నం, ఎక్కువ ఆకుకూర వేసుకు తింటే ఆరోగ్యానికి మంచిదట. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.